బీసీల విషయం వచ్చినప్పుడు లేకపోతే మోడీ గారి బీసీ అభ్యర్థిత్వానికి సంబంధించి ఇవన్నీ వచ్చినప్పుడల్లా ఈ అంశం తెర మీదకి వస్తూనే ఉంది. నరేంద్ర మోడీ ఒరిజినల్గా బీసీ కాదు, ఆయన కన్వర్టెడ్ బీసీ అనేది. మరొకసారి ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ విషయాలు మాట్లాడడం అనేది చర్చకు దారితీస్తుంది. కాబట్టి అంటే వాళ్ళు చెప్తున్నట్టుగా ఆయన ఒరిజినల్ బీసీ కాదు, కన్వర్టెడ్ బీసీ కాబట్టి ఆయనకి బీసీ కులగణన మీద చిత్తశుద్ధి లేదు అంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల వాదన కరెక్టా? లేదు కాదు, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే గుజరాత్లో మోడీ గారి సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చారు కాబట్టి ఏదైనా కూడా బీసీ సామాజిక వర్గం కిందకే వస్తాడు. ఇప్పుడు అలాంటిది బీసీ కాదు అనటం కరెక్ట్ కాదు అన్న బీజేపీ నాయకుల వాదన కరెక్టా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానిలో ఒక పార్ట్ కరెక్ట్, రెండో పార్ట్ కరెక్ట్ కాదు. ఏమిటి కరెక్ట్ అంటే, మొదటి పార్ట్ ఏమిటంటే, మన దేశంలో వెనుకబడిన కులాలు లేదా వాళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ లేకపోతే కమిటీ నివేదికలకు వెళ్ళినప్పుడు 1959లో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ కొన్ని ఈ వెనుకబడిన తరగతులకు సంబంధించి కొన్ని సూచనలు లేదా కొంత నివేదిక ఇచ్చింది. అంతకుముందు స్వాతంత్రం రాకముందు 1931లో తొలిసారిగా బ్రిటిష్ ఇండియా పాలనలో కులాల వారీగా, వృత్తుల వారీగా లేదా కులాల వారీగా ఒక సెన్సెస్ చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి దానిలో ఆ పద్ధతిలో చేయలేదు. అందుకని ఆ 1931లో కులాల వారీగా చేసినటువంటి వాటిల్లో ఆ తర్వాత బీసీలుగా గుర్తించబడినటువంటి వాళ్ళు, ఆ కులాలకు చెందినటువంటి వాళ్ళ లెక్కలు వేసుకొని అసలు స్వాతంత్రానికి ముందే బీసీ గణన జరిగింది అనేటువంటి వాదనని తీసుకొస్తున్నారు. సరే, దానిలో పాక్షిక సత్యం ఉన్నది. తర్వాత మొత్తం మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు లేదా అంతకు ముందు కూడా, స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా చెప్పాలంటే దళితులు, గిరిజనులు అనేటువంటిది తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఒకే సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు. ఏది హిందూ మతంలో బీసీలు అనేటువంటిది ప్రత్యేకంగా లేదు. భారతదేశంలో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ 1959లో ఓ నివేదిక ఇచ్చిన తర్వాత వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలనేటువంటి దానిలో మొట్టమొదట 1959లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటాను బహుశా, ఆయన తీసుకున్నటువంటిది రిజర్వేషన్లు అమలు జరిపారు. ఆ రిజర్వేషన్లు అమలు జరిపితే దాన్ని హైకోర్టు కొట్టేసింది. కొట్టేసిన తర్వాత సాధికారికంగా వెనుకబడిన తరగతులకి రిజర్వేషన్లు ఇవ్వడానికి కాసు బ్రహ్మానంద రెడ్డి సర్కారు ఒక కమిషన్ వేయడం, ఆ కమిషన్ మేరకు ఆ రిజర్వేషన్స్ అనేటువంటివి భారతదేశంలో బహుశా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకటి, తమిళనాడు ఒకటి, తమిళనాడు కూడా ఆ విధమైనటువంటి ప్రాసెస్లో ఉంది. ఈ రెండు రాష్ట్రాలు మినహా మిగిలినటువంటి దేశంలో ఎక్కడా కూడా బీసీ లేకపోతే నాన్ బీసీ అనేటువంటిది లేదు. ఎప్పుడు ఓబీసీ సంబంధించి మండల కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతనే ఓబీసీ అనేటువంటి దాన్ని గుర్తించారు. దానిలో భాగంగానే ఇప్పుడు మన బీజేపీ మిత్రులు చెప్పినా ఎవరు చెప్పినా కానీ 1994లో కాంగ్రెస్ అప్పుడు అధికారంలో ఉన్నది. అప్పుడు నరేంద్ర మోడీ ఏ సామాజిక తరగతిలో అయితే జన్మించారో ఆ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చిన మాట వాస్తవం. అయితే ఇక్కడ నిర్ధారించుకోవాల్సింది ఏంటంటే, ఆ ఓబీసీ జాబితా అమల్లోకి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిందా లేకపోతే అంతకు ముందు వచ్చిందా అనేటువంటిది కొంత కన్ఫ్యూజన్ ఉంది. నేను వెతికాను కానీ నాకు అంత నిర్దిష్టంగా దొరకలేదు. అందుకని ముందే చేర్చిన మాట వాస్తవం ఇది. అందుకనే రేవంత్ రెడ్డి గారు లీగల్లీ అంటే చట్టబద్ధంగా ఓబీసీ అనేటువంటిది అప్పటికి వచ్చినటువంటి చట్టం కనుక ఆ చట్టబద్ధంగా కొన్ని కులాలను ఓబీసీ జాబితాలో చేర్చారు కనుక లీగల్లీ బీసీ తప్ప ఒరిజినల్ బీసీ కాదు. ఒరిజినల్ బీసీ అనేది లేదు అసలు భారతదేశంలో. ఒక విధంగా చెప్పాలంటే ఒరిజినల్ బీసీ అనేది ఏమి లేదు. అంతకుముందు అటువంటిది లేదు కదా. బీసీ అని ఎవరు గుర్తించారు? బ్రిటిష్ ప్రభుత్వం కూడా గుర్తించలేదు, భారత ప్రభుత్వం కూడా గుర్తించలేదు. ఓబీసీ తర్వాత కదా వచ్చింది. అందుకని ఆయన జాగ్రత్తగా మాట్లాడినా, రెండోది ఆయన తన కులాన్ని ఆయనే ముఖ్యమంత్రిగా చేర్చుకున్నారనేది మాత్రం వాస్తవం కాదు.
నేను అది మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మరి ఆయనకి సమాచారం ఇచ్చిన వాళ్ళు మిస్లీడ్ చేశారా, లేకపోతే ఆయన దాన్ని ఒకసారికి వెరిఫై, ఎందుకంటే ఒక ప్రధానమంత్రి గురించి అయినా లేదా ఒక దేశ రాష్ట్రపతి గురించి అయినా లేదా ఇంకొక ముఖ్యమంత్రి తన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ గురించి అయినా కామెంట్ చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు వెరిఫై చేసుకోవడం అవసరం. అందుకని తర్వాత మళ్ళీ ఆయన నేను చెప్పిన దానిలో 1 సంవత్సరం అటు ఇటు ఉండొచ్చు కానీ చెప్పి జరిగిన మాట వాస్తవం అని చెప్పేసి ఆయన దిద్దుబాటు కూడా చేసుకున్నారు. నేను పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం దిద్దుబాటు కూడా చేసుకున్నారు. అది మంచిదే. ఎందుకంటే ఒక నాయకుడికి లేకపోయేట్లయితే తీవ్రమైనటువంటి దాడి, రాజకీయపరమైనటువంటి దాడి జరిగే అవకాశం ఉంటుంది. కానీ అది వాస్తవం. అయితే దానికి కౌంటర్గా బండి సంజయ్ గారు మాట్లాడింది ఏమిటి, రాహుల్ గాంధీ మతం ఏంటి లేదా కులం ఏంటి అనేటువంటిది ఆయన తీసుకొచ్చాడు. రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే వెరిఫై చేసుకోకుండా ఆయన కామెంట్ చేశారో, బండి సంజయ్ గారు కూడా ఎదుటి వాళ్ళని దాడి చేసేటువంటి క్రమంలో ఆయన కూడా ఇదే పని చేయాలి. ఆయన వాట్సాప్ యూనివర్సిటీ దానిలో బహుశా ఆయనకి పట్టా వచ్చి ఉంటుంది. ఆ వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిన దాన్ని పట్టుకొని ఆయన కూడా అదే కేంద్ర మంత్రి, ఏదో ఒక సాధారణ కార్యకర్త అయితే వేరు, కేంద్ర మంత్రిగా ఉండి రాహుల్ గాంధీ నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అన్నప్పుడు ఎవరికి తెలియదు. రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ గాంధీ, లేకపోతే గాంధీ కాదు, మహాత్మా గాంధీలో గాంధీ కాదు, అది పార్సీ కులం. గుజరాత్ నుంచి ముంబైకి వలస వచ్చినటువంటి ఒక పార్సీ కులం, పాకిస్తాన్ నుంచి రాలేదు, ఆయన ముస్లిం కాదు. ఎందుకు అంటే ఇరాన్ నుంచి ఇప్పుడు రతన్ టాటా గాని లేదా గోద్రేజ్ గాని ఇట్లా పార్సీ కుటుంబాలు, స్మృతి ఇరానీ ఆమె కూడా పార్సీ నాకు తెలిసినంత వరకు. ఇటువంటి వాళ్ళందరి పేర్లలో కూడా ఇరాన్ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళ కారణంగా అక్కడ ముస్లింలు పెట్టుకునేటువంటి పేర్లు కూడా దానిలో ఉంటాయి. దానిలోంచి వచ్చింది ఫిరోజ్ అనేటువంటిది, జగ్మీ ఫిరోజ్ అనేది. అది మరి మన దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం అనండి లేదా చట్టం, తండ్రి వారసత్వం నుంచి వచ్చేటువంటిదే కులం. కానీ కులం, మతం అంటే మార్చుకోవచ్చు, అది వేరే అంశం. కులం అనేటువంటి దానికి వచ్చేసరికి తండ్రి వారసత్వం నుంచి ఏ కుటుంబంలో పుడితే అది వస్తుంది. ఆ విధంగా చూసినప్పుడు పార్సీ, మరి పార్సీలో కులాలు ఉన్నాయా? అసలు పార్సీ జనాభే వేళ్ల మీద లెక్కించదగినంత మంది మన వాళ్ళు మన దేశంలో ఉన్నారు. పార్సీల్లో కులాలు ఉన్నట్టు నేను ఎక్కడ చదవలేదు. జైన్స్లో కులాలు ఉన్నారు, లేదా మిగతా వాళ్ళలో కులాలు ఉన్నారు, కానీ పార్సీల్లో కులాలు ఉన్నట్టు నేను ఎక్కడ దొరకలేదు. ఒకవేళ నేను రాంగ్ అయితే అంగీకరిస్తాను. అందుకని ఆయన పార్సీ, తాత వారసత్వం నుంచి తండ్రి వారసత్వం, తండ్రి వారసత్వం నుంచి రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ. మరి ఇది తెలుసుకోకుండా నీ మతం ఏమిటి, నీ కులం ఏమిటి అంటే, పార్సీ అనేటువంటిది ఇవాళ మన దేశంలో మైనారిటీ, అంతే కదా, లీగల్ గా మైనారిటీ మతానికి చెందినటువంటి వాడు. అందుకని ఇటువంటి కామెంట్ చేయబోయే ముందు ముఖ్యమంత్రి గారైనా లేదా కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గారైనా జాగ్రత్తగా ఉండాలి. లేకపోయేట్లయితే దాని మీద లేనిపోయినటువంటి చర్చలు సాగుతాయి. అందుకని దాన్ని సమర్థించుకోవడానికి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ బ్రాహ్మణని లేకపోతే ఇంకోటని ఆ విధమైనటువంటి, నిజంగా అంటే ఎవరైనా కానీ ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా కానీ వెరిఫై చేసుకోవాలా అనేది మాత్రం నేను ఈ సందర్భంగా చెప్తున్నా. అసలు ఇది అసందర్భమైన అనవసరమైనటువంటి చర్చ. ఎందుకు అంటే ఇప్పుడు దేశ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి లేదా రాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక కులాన్ని బట్టి వాళ్ళు చెప్పుకున్నారు, బీజేపీ వాళ్ళు చెప్పుకున్నారు, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ, అది బీసీలకే మేము బీసీలు ధోరణికై పుట్టాము అని చెప్పేసి చెప్పుకున్నారు. అది వాస్తవం. అది చెప్పుకోవడం లేదనేటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశం. ఓట్ల కోసం ఏమైనా చెప్పుకోవచ్చు ఈ దేశంలో, అటువంటి దానిలో భాగంగానే చెప్పుకున్నారు. అందుకని ఇది ఒక అసందర్భమైనటువంటి చర్చ. బీసీల కోసం, బీసీ సామాజిక తరగతిలో పుట్టినా లేకపోతే తర్వాత లీగల్లీ కన్వర్ట్ అయినా ఏదైనప్పటికీ ఈ దేశంలో అసంఖ్యాకంగా ఎక్కువ మంది జనాభా ఉన్నటువంటి బీసీలకు చేసేది ఏమిటంటే జీరో. దరిద్రంలో వాళ్ళే మొదట ఉంటారు, ఆకలిలో వాళ్ళే ఉంటారు. ఎందుకంటే జనాభా వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కదా సంఖ్యాపరంగా చూసినా. అవిద్యలో వాళ్ళే ఎక్కువ ఉంటారు, నిరుద్యోగుల్లో వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకని 50%, 60%, 47% ఇవన్నీ చూసుకున్నప్పుడు ఆ శాతాల ప్రకారమే కదా మిగతా వాళ్ళలో కూడా ఉండేది.
అందుకని వాళ్ళకి ఏం చేశారని చూసినప్పుడు చేసింది ఏమీ లేదు ప్రత్యేకంగా. ఒక కులానికి ఒక ముఖ్యమంత్రి అయినా ఒక ప్రధానమంత్రి అయినా తాను పుట్టిన కులానికో లేదా తన ఇతర ఆ సామాజిక తరగతులకో ప్రత్యేకంగా చేయడానికి ఈ దేశంలో ఉన్న రాజ్యాంగం అంగీకరించదు. అటువంటి ఏర్పాటు లేదు. అందుకని ఈ చర్చ అనేటువంటిది ఒక అసందర్భం అనేది నా అభిప్రాయం. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర సమస్యలన్నింటినీ కూడా పక్కదారి పట్టడానికి దారితీసింది. అందుకని బీజేపీ వాళ్ళు లేదా బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే ప్రభుత్వ వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికి రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడారు అనేటువంటి విమర్శ సాధారణంగా చేశారు. ఏమైనప్పటికీ ఇది అసందర్భమైనటువంటి చర్చ. దీనికి అన్ని పార్టీలు ఇంతటితోటి ముగింపు చెప్తే మంచిది అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్. సో రాములు గారు